అల్లు అర్జున్ గెటప్ మాత్రం సూపర్ ఉంది. ఒక్క కాలు మీద చీరని ఇట్లా ఎగిరేసి ఇట్లా అనడం హైలైట్. పుష్పరాజ్ అరైవ్ అవుతాడు 15th August బాక్స్ ఆఫీస్ మళ్ళీ రిటర్న్ రాస్తాడు. ఇక పుష్ప 2తో ఇంటర్నేషనల్ మొత్తం వరల్డ్ వైడ్ వెళ్ళిపోతాడు. వన్ సైడ్ రికార్డ్స్ మళ్ళీ రాయాలంటే మళ్ళీ అల్లు అర్జున్ దిగి రావాల్సిందే. అంతే. మస్తుంది అసలు గెటప్ అసలు వేరే. ఆ గెటప్ కావాలి మాకు అంతే. ఒక కాలు మీద చీర ఎగిరేయడం ఇట్లా నిమ్మకాయలు అన్ని అవి ఎగిరేయడం సూపర్. అదైతే ఎక్సలెంట్. మాస్ జాతర అంటున్నారు కానీ నిజంగానే మాస్ జాతరగా ఉందా? సాంగ్ కావాలి మాకు. మా జాతర సాంగ్ వేస్తా అన్నారు, అది కావాలి, తొందరగా కావాలి మాకు ఆ సాంగ్ అంతే. టీజర్ అయితే అల్టిమేట్. అసలు ఏ ఫ్యాన్ అయినా ఇచ్చి పడాల్సిందే. అసలు ఏ హీరో అయినా, ఏ హీరో ఫ్యాన్స్ ఉంటారు కదా, హీరో ఫ్యాన్స్ అందరూ అసలు పుష్ప ఇప్పుడు టోటల్ ఇప్పుడు వరల్డ్ వైడ్ కదా, చూడండి ఎక్కడ చూసినా పుష్ప 2 ఇద్దరు కొట్టేస్తుంది అనమాట. అసలు ఏమన్నా టీజర్ పోయా మైండ్ బ్లోయింగ్. అసలు చీర కట్టిండు, అందరూ ట్రోల్ చేసి చీర కట్టిండు, చీరలు ఎట్లా ఉన్నారని. ఇప్పుడు చూడండి చీర ఫైట్ చూడు భయ్యా, నువ్వు ఈ అమ్మ ఏం కిరాక్ ఉంది భయ్యా చీర ఫైట్. ఖాళీ తొడగొడతాడు చూడు, అసలు లేపుతాడు, స్వాగ్ అయితే వేరే లెవెల్. మీరు చూడండి పుష్ప 2 ఇప్పుడు చూడు ఒక్కొక్క హీరో ఫ్యాన్స్ అందరు చూడండి భయ్యా ఇచ్చి పడేస్తాడు. పుష్ప 2 అంటే మళ్ళీ అల్టిమేట్. ఇంకా చూడండి ఫ్యాన్స్ ఇప్పుడు అల్లరి వేసారు, కారు కూడా వాళ్ళ కొట్టేసి అంత ఎంత పిచ్చెక్కిపోయి ఉన్నారు ఫ్యాన్స్ అయితే. అసలు భయ్యా 2 సార్లు వచ్చింది, 2 సార్లు పబ్లిక్ తగ్గలే, ఏ హీరోకి అట్లా రాలే. ఇప్పుడు చూడండి ఫ్యాన్స్ అందరు అద్దరిపోయేలా వచ్చారు. పుష్ప 2 చూడండి ఇచ్చి వాడేసి అల్టిమేట్. అసలు సూపర్ అన్న, హైలైట్ ఉంది. టీజర్ మాత్రం సూపర్ ఉంది. బన్నెన కూడా మా కోసం ఒక 2 సార్లు వచ్చిండు. పోలీసు వాళ్ళు కూడా కొంచెం ఇబ్బంది పెట్టారు, ఎవ్రీ ఇయర్ పెట్టారు, ఈసారి కొంచెం ఇబ్బంది. నైట్ కూడా వచ్చాడంట, మేము ఇక్కడ బయట చాలా ట్రబుల్ పడ్డాం. సూపర్ అన్న, ఇప్పుడు అన్నయ్య చెప్పినట్టు తిరుగులేదు అంతే. ఇక పుష్ప 2 టీజర్ కి తిరుగులేదు ఇక అంతే. సూపర్ ఉంది. అంటే పుష్ప 2లో ఇంకా అంటే ఒక గెటప్లో అంటే చాలా కొత్తగా అనిపిస్తుంది. జస్ట్ ఒక లుక్స్ చూస్తేనే చాలు సినిమా ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అయిపోదని పక్కా చెప్పగలుగుతున్నాం. పుష్ప 1తో నేషనల్ అవార్డు కొట్టారు కదా, మరి పుష్ప 2తో ఏంటి? ఇంటర్నేషనల్ అవార్డు పక్కా బ్లాస్ట్ చేస్తారని కన్ఫర్మ్గా అనుకుంటారు. ఇప్పుడు చూస్తున్నాగా ఇంతమంది వచ్చారు, జస్ట్ టీజర్ కాకుండా రియల్గా చూసారు. ఆ పుష్పని రియల్గా చూసి ఎలాగుందో టీజర్లో చూసి అలాగే ఉంది. బయటకు వచ్చారా? చూసారు బయటకు వచ్చారు, ఇప్పుడే వచ్చి వెళ్ళిపోయారు. జస్ట్ ఫ్యాన్స్ని కలిసి అందరికి రెస్పాన్స్ ఇచ్చారు, థ్యాంక్ యూ అని చెప్పి వెళ్ళిపోయారు. అల్లు అర్జున్ చూసారా? చూసాం. అనాలిసిస్ చేసుకున్నారు ఫ్యాన్స్ అల్లు పూరా చూడాలంటే వేరే లెవెల్స్ బూస్ బంప్ వచ్చేలాగా పుష్ప 2 ఎలా ఉంది టీజర్? చెప్పలేక అస్సలు తగ్గేదేలే. కొత్తగా ఉందంటున్నారు. జాతర గెటప్ లో అన్న నడుస్తుంటే పూనకాలు వచ్చేస్తున్నాయి. మొత్తం ఇండియా మొత్తం కాదు, వరల్డ్ మొత్తం షేక్ అవుతుంది. పుష్ప 2తో థియేటర్ లో కాలిపోవడం కాదు, పగిలిపోతాయి. పుష్ప 2తో పగిలిపోద్ది ప్రతి ఒక్క థియేటర్. పుష్ప 1తో నేషనల్ అవార్డు కొట్టారు, మన పుష్ప 2తో ఏ రేంజ్ వెళ్తారు? మరి అవార్డులో మనం చెప్పక్కర్లేదన్న. అవార్డులో వచ్చేస్తాయి. అవార్డులు కూడా కొత్త పెట్టుకోవాలి. పుష్ప 2 చూసి అనుకోవాలి కదా ఈ యాక్టింగ్ కి ఏం అవార్డులు పెట్టాలి అనుకుని. ఆ యాక్టింగ్ అవార్డులు ఇచ్చిన వాళ్ళకి కూడా వాళ్ళకి కూడా అర్థం కాదు, అంత పెద్ద యాక్టింగ్ ఉంటుంది అనుకుంటున్నాను. అల్లు అర్జున్ లో మీరు ఎక్కువ ఇష్టపడతారు? అన్న యాక్టింగ్, డాన్స్ ప్రతి ఒక్కటి అన్న అంతే పిచ్చన్న. అన్నకే ఫ్యాన్స్ కాదు, మేము భక్తులం. ఒడిశా నుంచి వచ్చినాం, ఒడిశా భక్తులం, ఓన్లీ డయాడ్ ఫ్యాన్స్. ఎక్కడి నుంచి వచ్చారు? ఒడిశా నుండి. ఒడిశా. ఏమి ఇష్టం అల్లు అర్జున్? అన్న స్టైల్ అంటే ఇష్టం, అన్న చేసే మంచి పనులు అంటే నాకు చాలా ఇష్టం. అంటే ఇలాగా ఉంటుంది కదా జనాలకి సేవ్ చేయడం, అలాంటివన్నీ చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం అన్నమాట. పుష్ప 2తో మన తెలుగు ఇండస్ట్రీ లెవెల్ని ఇంటర్నేషనల్ లెవెల్ తీసుకెళ్తారు? అది డెఫినెట్లీ అన్న, డెఫినెట్లీ అది డెఫినెట్గా జరుగుతుంది. అది హాలీవుడ్లో తమిళ సినిమా కమల్ హాసన్, మన తెలుగులో అల్లు అర్జున్ గ్యారంటీ అన్న, అది గ్యారంటీ 100% అన్న. బెస్ట్ యాక్టర్ అవార్డు కమల్ హాసన్ తర్వాత మా అన్న పుష్ప ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తీసుకున్నాడన్న. ఓకే కదా, తెలుగు స్టార్ చిరంజీవి తీసుకున్నారు, ఎవరు తీసుకోలేరు. మా అన్న ఫస్ట్ తెలంగాణ పుష్ప 2 ఇచ్చి వాడేస్తుంది ఒక్కొక్కరికి. ఇండస్ట్రీ అవార్డు పుష్ప 2కి కర్ణాటకలో మా కర్ణాటక వచ్చారు, మేము వచ్చినాము. మా కర్ణాటకలో ఏ ఫిల్మ్ కొద్దిగా లేట్ వచ్చి చేస్తారు. మా పుష్ప వచ్చాడంటే మాత్రము థియేటర్ పగలుతుంది. 3ంటికే మరి ఊరు కర్ణాటక 3ంటికే చూపిస్తుంది. వచ్చింది కదా, మీరు ఎలా తెలుసు కదా టాక్ ఏమని మీకు తెలుసు కదా. మీరు అయిపోయింది. మరి పుష్ప 2 అంటే మాత్రం
నేషనల్ లెవెల్ మొత్తం అన్ననే మొడతాడు ఇక్కడ ఎవరు నిమ్మడరు. హిందీలో ఎలాంటి రికార్డ్స్ పెడతాను పుష్ప 2 కోసం నిల్చోళ్ళు హిందీలో మొత్తం ఇండస్ట్రీ ఇండియాలో పూరా వరల్డ్ లో అన్ననే టాప్. అన్నకి వెయిట్ అన్నకి ఎవరు లేరు, అన్నకి సాటి ఎవరు రారు, అన్ననే తోపు, అన్ననే వరల్డ్ లో ఇండియాలోనే తోపు, అన్నకు అడ్డు రారు ఎవరు. నేను కర్ణాటక నుంచి వచ్చిన మా అన్న లెక్క ఎవరు స్టైల్ మ్యాచ్ అయ్యాడు అన్నకే. ఒక హెయిర్ స్టైల్కే ఒక హీరోయిన్ తర్వాత పిచ్ సినిమాకి హెయిర్ స్టైల్ చేంజ్ కావాలా. హీరోయిన్ తర్వాత మామూలుగా నీవు ఉంటావు నానుంటాను స్టైల్ అంటే, అన్న లెక్క ఎవరు ఉంటారు స్టైల్ అంటే? అన్న వస్తే మాత్రం ఒక ఫిలింకి వస్తే ఒక్కొక్క కులికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది అన్నది. అన్న అంటే వస్తే బ్రాండ్ అన్న ఆర్మీ. కర్ణాటకలో అల్లు అర్జున్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలా ఉంటుంది? తిక్క ఉంటుంది అన్న, బట్టలు చింపేసుకుంటారు అన్న అంటే, బట్టలు చింపేసుకుంటారు.